హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. లాస్ట్ ఎపిసోడ్లో మనం ఏం చూసాం? మన పరమానందయ్య గారు వారి శిష్యులు నది ఒడ్డున ఇరుక్కుపోయారు. ఆ నదికి బాగా పొగరు అని, దానికి నిద్ర వచ్చే వరకు వెయిట్ చేయాలని డిసైడ్ అయ్యారు కదా. పాపం సాయంత్రం నుంచి అలా వెయిట్ చేస్తూనే ఉన్నారు. మరి ఆ నది నిద్రపోయిందా? అసలు నది నిద్రపోతే ఎలా ఉంటుంది? ఇంతలో చీకటి పడింది. నది ఒడ్డున ఏం తిరుగుతాయి? దయ్యాలు. అమ్మో, ఇప్పుడు మనోళ్ల పరిస్థితేంటి? నదిని దాటారా లేక దయ్యాలకు చిక్కారా? తెలుసుకోవాలంటే పదండి, ఎపిసోడ్ 3 చూసేద్దాం. సూర్యుడు అస్తమించాడు. నది ఒడ్డున గాఢాంధకారం అలుముకుంది. నది ప్రవహించే హోరు తప్ప అక్కడింకే శబ్దమూ లేదు. పరమానందయ్య గారు శిష్యులు అక్కడే చెట్టు కింద బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. సమయం గడుస్తున్న కొద్దీ శిష్యుల్లో భయం మొదలైంది. అప్పుడా నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఒక శిష్యుడికి హఠాత్తుగా ఒక భయంకరమైన సందేహం వచ్చింది. ఒరే, చీకటి పడిపోయిందిరా, నాకెందుకో భయంగా ఉంది. అరవకు, నదికి మెలకు వస్తుంది. ఒరే, నదికి మెలకు వస్తే పర్లేదు గాని ఇప్పుడిక్కడికి ఇంకొకరొస్తారు. గురువుగారు ఒకసారి చెప్పారు, గుర్తుందా? రాత్రిపూట 6 బయట, అందులోనూ ఏటి ఒడ్డున దయ్యాలు షికారు చేస్తుంటాయి అని. ఆ మాట వినగానే అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఏ కారణం చేతనైనా ఏరుగానే నిద్రపోకపోతే అర్ధరాత్రి అయినా సరే తాము అక్కడే పడి ఉండాల్సి వస్తుంది. అప్పుడు దయ్యాలు వచ్చి పీక్కు తింటే గతేంటి అనే భయం పట్టుకుంది. గురువుగారు, ప్రమాదం ముంచుకొస్తోంది. ఇక్కడ దయ్యాలు ఉంటాయట కదా, మనం ఇక్కడే ఉంటే అవి మనల్ని తినేయవా? శిష్యుడి భయాన్ని చూసి పరమానందయ్య గారు సంతోషించారు. ఎందుకంటే వాడికంత పాత విషయం గుర్తుందని. నిజమేనా రోయ్, భలే సమయానికి గుర్తు చేసావు కుర్రకుంక. అది బుద్ధి అంటే. బుద్ధి ఎప్పుడు పాదరసంలా అలా పనిచేయాలి. మనం ఇక్కడ ఉండడం ప్రమాదమే. దయ్యాల బారి నుంచి తప్పించుకోవటానికి గురువుగారు వెంటనే ఒక ఉపాయం చెప్పారు. వినండి, దయ్యాలు మన జోలికి రాకూడదంటే ఒకటే మార్గం. అందరూ వెంటనే బిగ్గరగా ఆంజనేయ దండకం లఘువుగానేనా పఠించండి. నేనే ముందు స్టార్ట్ చేస్తా. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. గురువుగారు అలా అనగానే శిష్యులు కూడా అందుకున్నారు. కాని వాళ్లు ఒక్కొక్కరు ఒక్కో ముక్క అందుకోవటం మొదలుపెట్టారు. ప్రభాదివ్యకాయం, ప్రకీర్తి ప్రదాయం, భజే వాయుపుత్రం, భజేవాలగాత్రం. ఇలా ముక్కలు ముక్కలుగా చదవటం చూసి గురువుగారికి చిర్రెత్తుకొచ్చింది. అలా కాదురా, కూరగాయలు నరికినట్టు దండకాన్ని ముక్కలు ముక్కలు చేశారు. అందరూ మొదట్నుంచి పూర్తిగా మొత్తం చదవాలి. అయితే శిష్యుల్లో చాలామందికి ఆ దండకం పూర్తిగా రాదు. అందులో ఒకడికి అస్సలు గుర్తులేదు. వాడు తన తప్పును కప్పిపుచ్చుకోవటానికి ఒక తెలివైన ప్రశ్న వేశాడు. గురువుగారు, చిన్న సందేహం. మంత్రాల్ని నోట్లోనే చదువుకోవాలి, బయటికి అనరాదు అని మీరే కదా ఓసారి చెప్పారు. అవునవును, చెప్పే ఉంటాను. భలే పాయింట్ లాగవరా. అసలే దయ్యాలకు విరుగుడు మంత్రం ఈ ఆంజనేయ స్తోత్రం. మనం వాటికి విరుగుడు మంత్రాలు చదువుతున్నట్లు ఆ దయ్యాలకు అస్సలు తెలియకూడదు. తెలిస్తే అవి అలర్ట్ అయిపోతాయి. అందుకే మనసులోనే చదువుకోండి. దండకం గొడవ సద్దుమణిగింది. కాని అసలు సమస్య అలాగే ఉంది. నది నిద్రపోయిందో లేదో తెలియడం ఎలా? ఆ శిష్యుడు భయపడుతూనే హనుమాన్ దండకం గుర్తు తెచ్చుకుంటూ ఆ కట్టెను తీసుకుని నీటి దగ్గరికి వెళ్ళాడు. దాన్ని నీటిలో ముంచాడు. నీటి ప్రవాహ వేగానికి గుచ్చిన చోట నీళ్లు సుడి తిరిగేసరికి ఆ కట్టె పక్కకు వాలిపోయింది. అది చూడగానే ఆ అమాయక శిష్యుడు నది నిద్రపోయిందని గట్టిగా నమ్మాడు. ఆ పిలుపు వినగానే అందరూ సంబరపడ్డారు. పంచెలు తడవకుండా పైకి ఎగగట్టి సామాగ్రిని మూటలను భుజాల మీద సర్దుకొని ఏట్లో కాలు మోపారు. ముందుగా నెమ్మదిగా పరమానందయ్య గారు, వారికి కాస్త వెనుకగా ధైర్యశాలి శిష్యుడు, ఆ వెనుక ఒకరొకరే మిగతావారు. ఇలా అందరూ అతి జాగ్రత్తగా నడుచుకుంటూ అవలి ఒడ్డుకు చేరుకున్నారు. క్షేమంగా ఒడ్డుకు చేరగానే తాము ఏదో మహాసముద్రాన్ని దాటినంతగా గురుశిష్యులందరూ ఆనందపడ్డారు. అందరూ ఒడ్డుకు చేరి సామాన్లు కింద పెట్టారు.
అప్పుడు గురువుగారికి ఒక అనుమానం వచ్చింది. శిష్యులారా, అందరూ క్షేమంగా వచ్చేశారు కదా? ఎవరైనా నదిలో ఉండిపోలేదు కదా? ఏది ఒకసారి లెక్క పెట్టుకోండి. 1 2 3 4 5 6 7 8 9. 9? గురువుగారు, మనం 10 మందిమి కదా, ఇక్కడ 9 మందే ఉన్నారు. 10వాడి ఏడి? ఏంటి 9ఏనా? సరిగ్గా లెక్క పెట్టు. అయ్యో గురువుగారు, నిజంగానే ఒకడు మిస్ అయ్యాడు. వాడిని ఆ నది తినేసిందేమో. ఓరి దేవుడో, చూసారా ఫ్రెండ్స్, ఎంత పెద్ద ట్విస్ట్! నది నిద్రపోయిందని సంబరపడి దాటారు గాని ఒడ్డుకు చేరాక చూస్తే ఒకడు మిస్ అయ్యాడు. నిజంగానే ఆ 10 మందిలో ఒకడిని నది మింగేసిందా? గురువుగారిప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ నదిలో దిగుతారా? ఈ సస్పెన్స్ తెలియాలంటే ఎపిసోడ్ 4 అస్సలు మిస్ అవ్వకండి. ఈ లెక్కల గొడవలో ఫుల్ కామెడీ ఉండబోతోంది. ఈ వీడియోలో మన శిష్యుల తెలివితేటలు మీకు నచ్చితే వెంటనే లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నవ్వించండి. అయ్యో పాపం, ఆ 10వాడు ఏమయ్యాడో నేను వెళ్ళి వెతుకుతా. అప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.